భూములకు పట్టాలిచ్చారు. కానీ ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. గతంలో అడ్డుకున్న అధికారుల మీద రైతులు కోర్టుకు కూడా వెళ్లారు. ఆ తీర్పు రాకముందే మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. వేసిన పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు పీకేశారు. బ్యాంకులు అప్పులు ఇచ్చినా, రుణమాఫీ కూడా జరిగినా ఫారెస్ట్ అధికారులు మాత్రం భూమి తమదేనంటూ అడ్డుకుంటున్నారు. చావైనా రేవైనా తమ భూమి నుంచి కదలబోమంటున్నారు ఆదివాసీ రైతులు. వాడికి వచ్చినప్పుడు నేను రానన్నప్పుడు మీరు ఏం చేశారంటే చెప్పిన నేను మా మనుషులు పోలు అని చెప్పిన నా మాట మీద ఉంటారు. నన్ను నమ్మాలి కదా. తెల్లారేదాకా కూడా మా మనుషులు 2 రోజుల దాకా రాకపోయినప్పుడు నువ్వు మా నిజాయితీ చూడాలి. మీకు నమ్మించి మేము పంపిస్తే మమ్మల్ని కూడా చూడాలి సార్. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం గోధుంపేట శివారులో వ్యవసాయ పోడు భూములకు ప్రభుత్వం పట్టాలిచ్చింది. 40 మంది రైతులకు 2 ఎకరాల పొలం ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆ పొలాల్లో సాగు చేస్తే ఊరుకోబోమంటున్నారు. అయితే ఈ పొలానికి ప్రభుత్వమే పట్టాలిచ్చిందని, రెవెన్యూ అధికారులకు అంతా తెలుసునని ఆ ఆదివాసీ రైతులు చెబుతున్నారు. 2005 నుంచి మేము కల్టివేషన్లో ఉంటే 2005లో కార్మిక శాఖ మంత్రి వినోద్ ఉన్నప్పుడు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ చూపించి దీన్ని వెరిఫై చేసిన ప్రకారంగా దాన్ని ఏం చేసినట్టే మా పేదోళ్లకు పట్టా పాస్బుక్లు ఇచ్చిండ్రు. అది మన్నోళ్ళకి ఇచ్చినాయి. ఐటీడీ నుంచి ఇస్తే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ ఆఫీసు నుంచి కలెక్టర్ ముందుగా కార్మిక శాఖ మంత్రి వినోద్ చేతుల మీదుగా మాకు అప్పటి గవర్నమెంటు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అప్పుడు ఇది ఇక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి ఉండే 2005లో. ఇక అక్కడ కూడా కేంద్రంలో కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఇచ్చినప్పటి నుంచి దానిలో మేము సాగు చేసుకుంటున్నాం. నువ్వులు వేసినాం, పేసాలు వేసినాం, అనేక సార్లు మేము వేసుకుంటాం. మా భూములలో మేము అద్దు దాటకుండా ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్ళది మానయ్య కానీ, అప్పలకొండ కానీ ఇటువంటి ఆబ్జెక్షన్లు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ పత్తి పెట్టుకుంటే ఫారెస్ట్ వాళ్ళు మాకు ఇంటిమిషన్ ఇవ్వకుండా, మీ మొలకలు వీగుతాం అనకుండా దొంగతనాన్ని దొంగసాటు నచ్చి దౌర్జన్యంగా మా మీద పడి మీరు అరాచకంగా పాల్పడితే మీ మీద కేసులు బనాయించి అట్రాసిటీ కేసులు పెడతామని, పీడీ యాక్ట్ కేసు పెడతామని బెదిరింపులకు గురి చేసుకుంటా ఈ విధంగా మమ్మల్ని చేస్తూ ఉన్నారు. పట్టాలున్న విషయం తెలిసి కూడా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా వచ్చి పంట నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ సిబ్బంది అకస్మాత్తుగా పొలాల్లోకి వెళ్లి ప్రతి మొక్కను పీకేయడంతో ఆడామగ రైతులు పరుగులు తీస్తూ పొలానికి వెళ్లి చూస్తే ఖాళీ నేల కనపడింది. తమ యాజమాన్య హక్కుల పత్రాలు చూపించినా వినడం లేదని బలవంతంగా ఫారెస్ట్ ఆఫీస్కు లాక్కెళ్లారని రైతులు చెబుతున్నారు. మొత్తం స్టాఫ్ తీసుకొని వచ్చి నన్ను మిడిసిలో చేసి దొప్పుకుంటా ఆ స్టాఫ్ అంతా చెప్పి మొలకలు వీకాలి నాయిస్తాయి అని అంత మొలకలని వీకిన సార్. మొలకలు వీకి ఇక్కడ ఏడవారెత్తే కొంచెం ఎవరికి చూపిస్తాను అని మొత్తం రిజిస్టర్ ఆఫీస్ కొంచెం వెళ్ళు సంచిలో బట్టలు ఉంటే సువా చీరలుంటే అక్కడ పెట్టుంటే ఇట్లా గొడ్డు రాకుండా దూరు కట్టుకుంటానంటే బట్టలు సంచి ఇంకా పట్టుకొని పోయాను సార్. ఏ దూరం ఉంచలే ఏది ఉంచలే. అన్ని హక్కులు ఉన్నా అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని ఎదుర్కొంటామని స్థానికులు ఘంటాపథంగా చెబుతున్నారు. భూముల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇక్కడే గుడిసెలు వేసుకుని ఉంటామని తేల్చి చెబుతున్నారు. మా తాతలు తండ్రుల కాడ నుంచి భూములను మేము చేసుకున్నది జరిగింది. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపదల చేస్తాన్లు. మేము పత్తి పెట్టుకున్నాము, పత్తి చెట్లు పీకి పారెత్తాన్లు, మీకు చేయొద్దంటాన్లు. మేము ఎక్కడ పడితే అక్కడ మేము చెప్పుకోవాలని మేము ఆలోచిస్తాము. మాకు ఈ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు మేము నూలు వేసినాము, నూలు పంట తీసినాము. కొన్ని సంవత్సరాల క్రితం మేము పంట తీసుకున్నాము. మమ్మల్ని ఆపదల చేస్తాము. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. మాకు అన్ని అధికారులు ఇచ్చిన ఆధారాలను పట్టుకొని మేము ఉన్నాము. మమ్మల్ని ఆపదల చేస్తాము. మేము ఆగము. మా పానాలు పోయినా కూడా ఈ భూములు నిడవం. మా పిల్లలము మేము ఇక్కడ గుడిసెలైన వేసుకుంటాము, ఇక్కడ ఉండగలుగుతాము. కానీ భూములను మాత్రం ఇడవం. ఈ భూములకు ఇప్పటి వరకు రుణమాఫీలు జరుగుతున్నాయి, రైతు బంధులు పడుతున్నాయి. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం మా పోడు భూములను చేసుకొనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల కిందట పట్టాలిప్పించిన అప్పటి మంత్రి, ఇప్పటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ స్పందించి న్యాయం చేయాలని వీళ్లంతా